నేను మాత్రం ఇద్దరిని కవి రచయిత వర్మ గారిని వేదిక మీకు రావాల్సిన కోరుతుంది. నేను మాత్రం ఇద్దరిని పరిచయం చేస్తున్నటువంటి శ్రీ పగిడిపల్లి వెంకటేశ్వరి గారు బయారం జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఇది వారి పరిచయం. సభకు నమస్కారం. ఈ బుక్ పరిచయం చేయడానికి గల నేపథ్యం వాస్తవానికి వర్మ గారికి నాకు అలాంటి పరిచయం లేదు. అయినప్పుడు కూడా బుక్ పరిచయం చేయడం నాకు ఒక ఇంతగా అయింది. ఈ మధ్యకాలంలో నా దగ్గర లేని బుక్స్ ఇక్కడికి వచ్చి చదువుకుంటుంటా. అదే క్రమంలోని కపిల్ రామ్ కుమార్ గారు ఒక చిన్న పుస్తకాలు ఇచ్చి వీటి మీద నీ అభిప్రాయం రాసి ఒక పేజీ 2 పేజీలు ఇచ్చాడు. ఆయనే 2 పేపర్లు ఇచ్చి వీటి మీద 2 ఇక పేజీ దాటకుండా నీ అభిప్రాయం రాసి ఇవ్వని ఇచ్చాడు. నేను ఏంటికని కూడా అడగలేదు. సరే చదివాను, రాశాను, ఇచ్చాను. ఇస్తే మళ్ళీ నేను మాత్రం దాన్ని సినిమాలు నాకేసి నీ దగ్గరే ఉంచుకో అన్నారు. అని ఒక పరిచయ కార్యక్రమం ఉంది, నువ్వు మాట్లాడదు కానీ అన్నా. సరేలే అని అనుకున్నాను. నేను కూడా పట్టించుకోలేదు. మధ్య 2 రోజుల క్రితం కనిగంటి వెంకన్న ఫోన్ చేసి అన్న 4వ తారీఖు కన్ఫామ్గా ఉంది ప్రోగ్రామ్ అని చెప్పారు అన్నమాట. అయితే ఈ బుక్ మనకి వచన కవిత్వంలోని ఒక కొత్త ఆలోచనకి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచన కవిత్వం స్టార్ట్ అయిన తర్వాత రూపవాదం స్టార్ట్ అయింది. రూపవాదం అనేది కొద్దిగా చర్చ నడిచిన అంశం. అది సుకీర్తి గారు లావెత్తిన అంశాలు అయింది. సౌలభ్యం కోసం వివిధ రకాలైన విధానాలు, పద్ధతులు ఇవన్నీ కూడా అనుసరించారు వచన కవులందరూ కూడా. అయితే మినీ కవితలతో ఫేమస్ అయిన గురించి కూడా ఇక్కడ ఎస్ఎస్పి గారు ప్రస్తావించారు. నేను వాటిని ప్రస్తావించను. అంటే మినీ కవితలో ఫేమస్ అయిన గజ్జల మల్లారెడ్డి గారు, తర్వాత మనకి దేవిప్రియ గారు న్యూస్ పేపర్లో రన్నింగ్ కామెంట్స్తో బాగా ఫేమస్ అయ్యాడు ఆయన కవితల కంటే కూడా. తర్వాత మనకి విప్లవ కవుల్లో తీసుకుంటే విప్లవ కవుల్లో డాక్టర్ దామెర రాములు గారు ఫారెస్ట్ అనే కావ్యాన్ని జస్ట్ ఒక 2-3 లైన్లతో కూడా గొప్ప విప్లవాత్మకమైన కవితలు రాశాడు. ఆయన సర్వస్వం కూడా మార్కెట్లో ఉంది. అలాగా అంటే కవిత్వం రాయాలి అంటే పేజీలు అవసరం లేదు. పేజీలు అవసరం లేదు. ఒక 2-3 ముక్కలతో కూడా కవిత్వం గొప్పది అని చెప్పవచ్చు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ కాళోజీ గారు తీసుకుని, కాళోజీ గారు జయప్రకాష్ నారాయణ గారి గురించి పుట్టుకనేది సాగునిది బ్రతుకంత దేశాన్ని అంటే అది గొప్ప కవిత అయింది. ఆ టైంలోనే ఆలోచించుండొచ్చు వర్మ గారు, ఆలోచించి రాసి ఉండొచ్చు. అయితే తను నిబంధించుకున్నాడు. యాక్చువల్గా స్టార్టింగ్ ఆయన ముందు మాటలో రాసుకున్నాడు. తన దాంట్లో ఒక మాటలో రాసుకున్నాడు, నేను ఆధ్యాత్మికంగా రాద్దాం అనుకున్న వాడిని సామాజికంగా మళ్ళాను, రాజకీయంగా మళ్ళానని రాశాడు. అయితే నేను మాత్రం ఇద్దరిని, ఆ ఇద్దరు ఎవరు? వర్మ గారిలో ఉన్న 2 భిన్నమైన పాఠశాల లేక సమాజంలో ఉన్న భిన్నమైన వ్యక్తుల. దీనికి ఏం చేశాడు? మొత్తం 4 వాక్యాలు రాసి సరే వీటిని మగుటం పెట్టాడు. నేను మాత్రం ఇద్దరిని అనేది మగుటంగా పెట్టుకున్నాడు. వాస్తవానికి మగుటం అంటే జనరల్గా ఏంటి, పద్యాలకు ఉంటాయి. శతకాల్లో పద్యాలకు ఎక్కువగా ఉంటుంటాయి. ఈ వచనాలు కూడా మగుటం పెట్టడం అన్నది కొత్త వరవడి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ముక్తగా పద్ధతిలో శ్రీనారాయణ రెడ్డి గారు ముక్తగా రాశారు. ప్రపంచ పదులు కూడా అదే బాబు చాలా ఉంది. శ్రీనారాయణ రెడ్డి గారు ముక్తకం అంటే స్వయం ప్రకాశకం. దానికి అదే మీనింగ్ ఇచ్చింది, దానికి అంతటికి అదే అంతటికో అంతమైంది. వేరే దానికి దారి తీయదు, వేరే పద్యానికి అట్లా. కాబట్టి ఏం చేశాడు? నేను అనే 2 బంధాలు సృష్టించి, అంటే వాక్యాలు మొత్తం 4 వాక్యాల్లోని మొదటి 2 వాక్యాల్లోని నేను అని 2 బంధాలు సృష్టించి 2 పదాలు సృష్టించుకొని మూడో
వాక్యంలోనూ ఒక్కటే, అంటే ఆ పైన ఉన్న 2 వాక్యాలు ఒకటే అని తెలియజేస్తూ పెట్టుకున్నాం. పెట్టుకు 4వ వాక్యం ఏం చేశాడు? నేను మాత్రం ఇద్దరిని అని అన్నాడు అన్నమాట. ఇక్కడ నేను అంటే ఎవరు? కవి కాదు, వాస్తవానికి సమాజంలో ఉన్న నేను అనేవాళ్ళు ఒక ఇద్దరు. ఆ 2 ద్వంద్వాలు విభిన్నమైన వ్యక్తులు. సమాజంలో మనము దాదాపుగా మన నిజ జీవితంలో ఎదురయ్యే వివిధ సంఘటనలోని విభిన్న వ్యక్తులు, విభిన్న పార్శ్వాలు, ఒకే వ్యక్తిలోని ఇద్దరు. ఒకే వ్యక్తులు కూడా ఒక వ్యక్తి ఒకే విధంగా ప్రవర్తించి వివిధ రకాలుగా మల్టీ పర్సనల్ మూమెంట్స్ ఉంటాయి, అప్రోచెస్ ఉంటాయి. కాబట్టి తను చూసిన రోజు దైనందిక జీవితంలో, పేపర్లో చూసిన, టీవీలో చూసిన, తన అనుభవంలో చూసిన, చుట్టూ ఉన్న జనాలు, తన కవి సంస్కృతంలో జనాలు, వీళ్ళందరినీ బేస్ చేసుకొని రాసిన కావ్యమే నేను మాత్రం ఇద్దరిని. ఇది తాత్విక, సామాజిక, రాజకీయ పరమైన కసురు ఇసురులు, అంటే సమాజపు మరకల మీద తన సురకలు అని చెప్పుకోవచ్చు. ఇందులోని ఎవరిని వదిలిపెట్టలా, ఇందులోని తన ఆత్మీయుడిని వదిలిపెట్టలేదు, తన యొక్క విరుద్ధమైన భావాజలం కలిగిన వదిలిపెట్టలేదు. ఎవరిని వదిలిపెట్టకుండా దాదాపుగా అందరి మీద సురకలేశాడు. అవినీతి మీద, లంచగొండితనం మీద, బాధ్యతారహితంగా ప్రవర్తించే వ్యక్తుల మీద, తర్వాత టీవీ ఛానల్స్ మీద, పత్రికల మీద, సమాజంలో ఉన్న ఉద్యోగస్తుల మీద, ఇంజనీరింగ్స్ మీద, డాక్టర్ల మీద, విద్యార్థుల మీద, అన్ని రకాల వ్యక్తుల్ని దాదాపుగా తన యొక్క చూసిన వ్యక్తుల మొత్తం మీద కూడా సురగ వేసుకుంటా వచ్చాడనమాట. ఇది తెలుగు సాహిత్యంలోని ఒక కొత్త వరవడి. ఈ టైపు ఆలోచన చేయటం అన్నది ఒక ముదావాహం అన్నమాట. ఎందుకంటే అందరు రాసినట్టే రాయిపోకోకుండా, అందరే చెప్పినట్టే చెప్పుకోకుండా కొత్త ఎక్స్ప్రెషన్. ఇది పద్యంలాగా అనిపిస్తుంది కానీ పద్యాలు కావు. పద్యంలాగా అనిపిస్తుంది కానీ నాలుగు పాదాలు ఉన్నాయి కాబట్టి పద్యం అనుకుంటాం కానీ పద్యం అయితే కాదు, వచనమే. ఇది నేను వర్మ గారి వచనం అంటున్నా, ఇది వర్మ వచనాలని అంటున్నా. అయితే కవిత్వ రూపాన్ని అన్నింటిలో కవిత్వం లేదు కానీ కొన్ని చాలా వాటిల్లో కవిత్వ రూపంలో ఉన్నాయి. కొన్ని ఎక్స్ప్లెనేషన్ చేసే క్రమంలోని కవిత్వాన్ని మింగేసినాయి అన్నమాట. కొన్ని తను 3వ వాక్యాన్ని ఏం చేశాడంటే ఎక్కువ శాతంగా పొడుగ్గా రాసుకుంటూ వెళ్ళాడు. పొడుగ్గా రాసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమైంది అంటే అక్కడ పొయిటిక్ బ్యూటీ చెడిపోవడం జరిగింది. కొన్ని సందర్భాలు పొయిటిక్ బ్యూటీకి ఆసక్తి కలిగింది. ఈ విధంగా 1-2 దోషాలు మినహాయించి దాదాపుగా వర్మ సక్సెస్ అయ్యాడు. తన యొక్క వ్యూలోని, తన యొక్క పద్ధతిలోని, తన యొక్క మార్గంలోని సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి చాలా కోణలం పదాలు వచ్చాయి. కోణలం పదాలు కూడా ఆనాటి సమాజంలో ఆరుద్ర గారు, చెడుకుల అవన్నీ కూడా కసులు ఇసురులే. కాకపోతే ఈ ఆరుద్ర గారు ఏం చేశాడు అంటే ఆనాటి యొక్క పరిస్థితులను బట్టి అంత్యప్రాసను ఉపయోగించుకుని, ఆయన పండితుడు కాబట్టి అంత్యప్రాసను బాగా ఉపయోగించి అంత్యప్రాసలో బాగా రాశాడు. ఈవెన్ వర్మ గారు ఏం చేశాడు అంటే పర్మనెంట్ అంత్యప్రాసలు అయింది. నేను ఒకటి, నేను మాత్రం ఇద్దరు. అంటే దీనివల్ల ఏమైంది, అక్కడ దిగిసిపోవాల్సి వచ్చింది. మొత్తం కూడా ఆ 4 వాక్యాలు కూడా అలా ఆ నేను అనేది అనాల్సి వచ్చింది. ఎందుకంటే భిన్నమైన వ్యక్తులను సూచించాల్సింది కాబట్టి. ఇప్పుడు అభివృద్ధి కోసం తహతలాడేది నేనే, అభివృద్ధిలో పుట్టిన అవినీతిని నేనే. అవినీతి 2 కవాల పిల్లలు, 2 ప్రశ్న ఒకటే, నేను మాత్రం ఇద్దరు అన్నారు. అంటే అభివృద్ధి కోసం తహతలాడేది నేనే, అభివృద్ధిలో పుట్టే అవినీతి నేనే. ఆ 2 వ్యక్తులు ఒకళ్ళే, భిన్నమైన పార్శ్వాలు, కానీ దాని యొక్క పుట్టుక ఉంది ఒకే చోట ఉన్నది. ఇట్లా భిన్నమైన విషయాలను ప్రస్తావించుకుంటూ ఈవెన్ తెలుగు మాస్టర్లను కూడా వదిలిపెట్టుకోకుండా, తెలుగు మాస్టర్లను కూడా వదిలిపెట్టుకోకుండా అందరినీ దాదాపుగా చెందాడని చెప్పవచ్చు. అన్నమాట. ప్రభుత్వ పాఠశాలల్లోని తెలుగు బోధించే మాస్టారు నేనే, ఇంగ్లీష్ కాన్వెంట్ విద్యను కొడుకు నేర్పే తండ్రిని నేనే,
బతుకు తెరువు చదువులు వట్టిపోయిన ఆశయాలన్నీ ఒక్కటే, నేను మాత్రం ఇద్దరిని. వాస్తవం ఇది. ఎందుకంటే మనం తెలుగు బోధిస్తున్నాము, మన పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుతారు. ఇది వాస్తవమే. దాదాపుగా వర్మ ఎక్కడా కూడా వక్రీకరించి లేకపోతే పక్షపాత ధోరణిలో రాసిన సందర్భాలు అయితే నాకైతే ఎక్కడా తగలలేదు. వీటిలోని సహజమైనంత వరకు తన జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని నిష్పక్షపాతంగానే రాశాడని చెప్పొచ్చు. ఇదన్నమాట. ఇక వర్మ గారికి ఒక ప్రింట్లోని కొన్ని అవసరం లేని పదాలు కూడా, అంటే మీనింగ్ జరగవు కానీ ఎందుకనో తనకు రాయాలని ఉద్దేశంతో రాసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వనంలో సుందరకాండం నేనే, జనారణ్యంలో కిష్కింధాకాండం నేనే, సర్వంతరామి ఉన్న నేడు నలుమూలల కలిపురుషుడు ఒక్కడే. అది పొడిగైపోయింది. మూడవ వాక్యం చాలా పొడిగైపోయింది. అలా కాకపోతే సర్వంతరామి అంటేనే అర్థం మొత్తం వస్తుంది, నలుదిక్కులని వస్తుంది. మళ్ళీ ఆ ఉన్న నలుదిక్కులని పదం వాడుకోకుండా సర్వంతరామి కలిపురుషుడు ఒక్కడే అంటే ఏమయ్యాయి? మూడు వాక్యాలు కూడా ఈక్వల్ అయ్యాయి. పోయిటిక్ బ్యూటీ క్రియేట్ అయ్యాయి. తర్వాత అక్కడ కాకుండా ఇంకో సందర్భంలో అంటాడు, ఇంకో సందర్భంలోని కనిపించిన తల్లిదండ్రులు నేనే, కాదని లేచిపోయిన బిడ్డను నేనే, అవగాహన లేని కుటుంబ బంధాల నడుమ దొరకనది ప్రేమ ఒక్కటే. ఇది చాలా పొడుగైనమాట. అవగాహన లేని కుటుంబ బంధాల నడుమ అంత అవసరం లేదు. ఎందుకంటే ప్రేమరాజ్యం ఒక్కటే అంటే ఆ మూడు వాక్యాలు ఈక్వల్ అయ్యే, పొయిటిక్ బ్యూటీ క్రియేట్ అయ్యాయి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే సంబంధం లేదంటే ఈ యొక్క పుస్తక యొక్క ప్రవృత్తికి సంబంధం లేదు ఇంకొకటి ఉందన్నమాట. ఏంటంటే యావదాస్తి పార్టీకి అర్పించిన సుందరేం నేనే, యావత్ సమాజం కోసం సంతానం వద్దకు వచ్చుకున్న లేదని నేనే, లక్ష్యం ఉన్నతమైతే తొలి అడుగు త్యాగం ఒక్కటే. ఈ వాస్తవానికి ఈ పుస్తకం యొక్క ప్రవృత్తికి సంబంధం లేని అంశం. ఇదొకటి తొలగించుకోవాల్సింది. ఎందుకంటే చురకలేదు, పాజిటివ్. సుందరయ్య గారిని పాజిటివ్, రెండు భార్యాభర్తలు ఇద్దరు పాజిటివే. కాబట్టి ఇది అవసరపడదు. ఈ ప్రవృత్తి లేదు, ఆ ప్రవృత్తి లేదన్నమాట. అంటే అట్టలోనే మనకి దాదాపుగా బాబా సినిమాలో రజనీకాంత్ చూపించినట్టుగా రెండు వేళ్ళు చూపించి ఆ రెండింటిని అనుసంధానం చేస్తూ స్పార్క్ విస్ఫులింగా అని పెట్టండి. 2 వేళ్ళు 2 భిన్న ప్రవృత్తులకి సంకేతంగా చిహ్నంగా తీసుకుంటే ఆ స్పార్క్ అనేది మూడవ వాక్యం కింద తీసుకోవచ్చు అన్నమాట. ఇట్లా వెనక కూడా ఏం చేశాడు, 2 ప్రత్యయాలు తన మొగాన్నే ప్రత్యయాలు పెట్టుకొని మధ్యలోని పెళ్లి పెట్టాడు అన్నమాట. అంటే 2 తన భిన్న పార్శ్వాలు అన్నమాట. అంటే ఈ కావ్యం మొత్తం కూడా ఏంటంటే వర్మ గారి యొక్క మెదడు, మనసు, శరీరం. ఒక మాట చెప్పాలి అంటే తన యొక్క మెదడు, మనసు, శరీరం. మెదడులో ఆలోచన ఒక రకంగా ఉంటాయి, శరీరంలో కోరిక ఒక రకంగా ఉండిద్ది, మనసులో కోరిక ఒక రకంగా ఉండిద్ది. ఈ రెండింటిని భరించేది ఒకటి ఏంటి అంటే శరీరం అన్నమాట. ఈ విధంగా భిన్న ప్రవృత్తుల గురించి, భిన్న వ్యక్తుల గురించి, చూసిన భిన్న వ్యక్తుల గురించి రాసిన కావ్యమే నేను మాత్రం ఇద్దరిని. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ